హాయ్ హలో వెల్కమ్ టు విశాలాక్షి వ్లాగ్స్. నేను మీ విశాలి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఎగ్ రోల్స్. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చే టైంలో ఈవినింగ్ టైము అమ్మ ఏం చేయాలా స్పెషల్ పిల్లలకి స్నాక్స్ అని ఆలోచిస్తూ ఉంటుంది. అది కూడా చాలా తేలిగ్గా తయారైపోవాలి, హెల్తీగా ఉండాలి, పిల్లలు ఇష్టంతో తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని ఎగ్తోనే కాదు నార్మల్గా వెజ్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది ఈ డిష్. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇక ఆలస్యం ఎందుకండి, వీడియో స్టార్ట్ చేసేద్దాము. దీంట్లోకి నేను 1 కప్ మెజర్మెంట్ తోటి గోధుమ పిండిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. దాంట్లోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పంచదార, కరిగించిన వెన్నని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని, ఈ ప్లేస్లో మీరు నూనె అయినా యాడ్ చేసుకోండి లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోండి. దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండికి బాగా పట్టించుతూ కలపండి. ఇలా వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసి గోధుమ పిండి కలిపితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. మీరే చూద్దరు కానీ ఎంత మెత్తగా వస్తాయో. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం వాటర్ వేసి తడుపుతూ మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మృదువుగా కలుపుకుంటూ ఉండండి. పైన కొద్దిగా ఆయిల్ నేను కోటింగ్కి వేసాను. చూసారా, చాలా మృదువుగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము. ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూద్దాము. చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది పిండి అనేది. ఇప్పుడు ఒక చిన్న ముద్దను తీసుకొని నేను చపాతీని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి పైన కొద్దిగా మైదా వేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుందాం అన్నమాట. రౌండ్ షేప్ వచ్చేలాగా మనం చపాతీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను 2 చపాతీలని ప్రిపేర్ చేసుకుని రెడీ ఉంచుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్ స్లైసెస్, క్యారెట్ స్లైసెస్, దీంట్లోకి నేను టర్నిప్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక అరకప్పు ఆనియన్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని 2-3 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకుందాము. దీంట్లోకి నేను టర్నిప్ స్లైసెస్ యాడ్ చేశానని చెప్పాను కదా, దీని ప్లేస్ మీకు క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా టేస్టీగానే ఉంటుంది. దీంట్లోకి 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పెప్పర్, ఒరిగానో 1/4 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/4 టీ స్పూన్, దీన్ని వేసుకొని బాగా ముక్కలకి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇది ఎక్కువ హీట్ అయితే అవసరం లేదండి. జస్ట్ మనం వేసిన స్పైసెస్ అన్నీ దీనికి అంటుకునే విధంగా మనం కలుపుకుంటే సరిపోతుంది. 2 to 3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనిద్దాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పైన నేను బటర్ని అప్లై చేసుకున్నాను. అలాగ ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చపాతీని దీని మీద కాల్చుకుంటున్నాను. కొద్దిగా ఒత్తుకుంటూ 2 వైపులా అటు ఇటు కొంచెం చపాతీని అన్ని వైపులా సమానంగా కాలేలాగా చూసుకుంటున్నాను అన్నమాట. చపాతీ బాగా కాలిన తర్వాత 2 వైపులా ఇక్కడ నేను ఒక ఎగ్ని స్మాష్ చేసుకుని దీంట్లో వేసుకుంటున్నాను. ఎగ్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు బౌల్లోకి స్మాష్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా ఎగ్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఎగ్ వాసన రాకుండా ఉంటుంది. ఇలాగ ఎగ్ని స్ప్రెడ్ చేస్తూ కొద్దిగా ఆ హీట్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ దీన్ని టర్న్ చేసుకోండి. పైన కూడా ఆయిల్ అనేది అప్లై చేయండి. దీన్ని కూడా 2 వైపులా చక్కగా సమానంగా వేగనివ్వండి. వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. అలాగే రెండో చపాతీని కూడా మనం బటర్ అప్లై చేసుకొని రెండో చపాతీని కూడా చక్కగా 2 వైపులా కాల్చుకుందాం. ఇక్కడ నేను స్మాష్ చేసుకున్న ఎగ్ని వేసాను. ఇలా అయినా చేసుకోవచ్చు, మీకు ఏ ఈజీ ప్రాసెస్ అనుకుంటే అలా చేసుకోండి. దీన్ని ఎగ్తో కాకుండా వెజ్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నాను కదా, నేను ఆల్రెడీ వెజ్ చేశాను. ఇలా ఎగ్ రోల్ పిల్లలకి ఇష్టమని ఎగ్ రోల్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నేను వెజ్ మయోనీస్ దీనిపైన అప్లై చేశాను. వెజ్ మయోనీస్ ప్లేస్లో మీరు పిజ్జా సాస్ కానీ నార్మల్ టొమాటో కెచప్ కానీ అప్లై చేసుకోండి. మీ టేస్ట్కి ఏది ఇష్టమైతే అది అప్లై చేయండి. వెజ్ మయోనీస్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీని మీద ప్లేస్ చేసుకోవాలి.
ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మీరు చపాతీ మీదకి ప్లేస్ చేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ మనం వేస్తుంటే పిల్లలకి కూడా ఇష్టంగా ఉంటుంది, తినడానికి కూడా కొద్దిగా స్పెషల్గా ఉంటుంది కదండి. ఇలాగా అన్నీ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా టమాటో కచప్ అనేది అప్లై చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చపాతీని రోల్ చేసుకోండి. ఇంతే అండి, సింపుల్గా ఎగ్ రోల్స్ అనేవి ప్రిపేర్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది, టేస్టీగా కూడా ఉందండి. ఇప్పుడు దీన్ని నేను హాఫ్ కట్ చేస్తున్నాను, పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీన్ని మనం లంచ్ బాక్సుల్లోకి కానీ లేదంటే స్నాక్స్ బాక్సుల్లోకి కానీ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని టొమాటో కచప్తో తింటే ఇంకా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనం తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒక్క ఎగ్ రోల్ తింటే చాలా కడుపు నిండుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ చపాతీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలాగే ఎగ్ రోల్ని ఇలాగ మనం వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఒక ఆర్డర్లో పెట్టేసుకుందాము. దానిపైన టమాటో కచప్ వేసి ఈ విధంగా దీన్ని కూడా రోల్ చేసేసుకుందాము. ఓకే, సెకండ్ వన్ కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా మరిన్ని స్పెషల్ వీడియోస్ చూడడానికి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.